ఇక్కడ వేలంపాట జరుగుతుంది. పెద్ద చేపలు అంట కోనం చేపలనే వెళ్తున్నారు. అంతకుముందు జరిగిన ఒక 10 చేపలకి వేలంపాట వచ్చేసరికి 10 చేపలకి 36,000 రూపాయలు వెళ్ళింది పాట. 10 చేపలు 36,000 అంటే ఒక్కోటి 3,000 13 ఒక్కో చేప 3,000 పడింది. ఈ ఎందుకు ఉపయోగపడతారు ఏందని అడిగితే ఎక్స్పోర్టింగ్కి వెళ్తాయి అంట. మరి వాటిని వాళ్ళు ఎందుకు ఉపయోగపెట్టుకుంటారో మనకైతే తెలియదు. 10,000 15,000 రూపాయలతో స్టార్ట్ చేసి అట్లా 21,000కి వెళ్ళింది. బీచ్ లోంచి అలాగా వాటిలోంచి తీసుకొని వస్తారు చేపల్ని. అలా వాటిలోంచి తీసుకొచ్చిన చేపల్ని అక్కడి నుంచి కూడా తీసుకొస్తున్నారు. మోసుకొని వస్తారు కావల్లాగా మోసుకొని వచ్చి వాటిని ఈ ప్లేస్లో పెడతారు. పెట్టేసి వాటిని వేలం వేస్తారు. చూడండి ఎలా వేలం వేస్తున్నారు. చిన్న చేపలకి అయితే చిన్న వేలం పాట. ఈ చిన్న చేపలు ఈ గుత్తి మొత్తాన్ని ఒక 5,000కి అమ్ముతున్నారు. ఇక్కడ ఇంకో లాడ్ తెచ్చారు. ఏం చేపలు ఉన్నారు. ఇవి కూడా మామూలు చేపలు. చిన్న చేపలు మామూలు చేపలు లేదు మనకు అసలు తెలియదు. ఇవ్వండి చీరాల వాడరావు బీచ్లో వేలంపాట జరుగుతుంది. ప్రతిరోజు జరిగిద్దంట. ఆదివారం ఇంకెక్కువగా ఉన్నది. ఎందుకంటే ఎక్కువ మంది వస్తారు జనాలు కూడా. మామూలు రోజుల్లో మామూలుగా. ఇందాక మనం చూసిన పెద్ద చేప ఉంది, అది చిన్న పిల్ల. ఇదేం చేప అండి? చటార్ అంట. ఇందాక ఇదే చేపను వేరే ఆయన అడిగితే వేరే పేరు ఏదో చెప్పాడు. చటార్ చేప అంటే ఇది కదా. ఏదో మనిషికి మూతున్నట్టుంది. దాని పేరు తెలుసండి? బ్యాట్. దీని పేరు బ్యాట్ అంటండి. ముళ్ళు కూడా ఉన్నాయి బాగానే. స్మూత్గా ఏదో లెదర్ లాగా ఉంది. అసలు మొత్తం లెదరే. బ్యాట్ అంటండి అది.
ఫ్రిడ్జ్లో ఉంటే ఫ్రిడ్జ్లో పడేస్తాం మనం వీడియో కాల్ ఈ టైగర్ రాయల్ అండి ఎంత ఉంటాయి రేటు మామూలుగా రేట్ ఎంత 400 300 రోజు జరిగిద్దండి ఇక్కడ రోజు వస్తారా ఇంకా తీయాలంటే చాలా వీడియో వచ్చేటట్టుంది మళ్ళీ రేపు మళ్ళీ ఎప్పుడైనా వచ్చి తీసుకున్నాం అసలు ఒక చేపను అడిగితే ఒక చేపకి 2 పేర్లు చెబుతున్నారు ఇంగ్లీష్ పేర్లు చెబుతున్నారు గాడి చేప అంటున్నారు అసలు ఒక చేపను చూస్తే ఇంకో చేపను చూడలేము మనం మామూలుగా తెలిసింది ఒక 10-15 రకాల చేపలు తెలిసాము వీళ్ళు 200-300 రకాల పేర్లు చెబుతున్నారు ఒక చేప చిన్నగా ఉన్నప్పుడు దాన్ని ఒక పేరు చెబుతున్నారు మళ్ళీ ఒక చేప ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకోళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు వేరే పేరు చెబుతున్నారు నాకైతే అసలు బొమ్మ విరిగిపోతుంది ఏ చేప ఏంటని బాగా గుర్తుపట్టగలుగుతుంది ఏంటంటే పీతలు రొయ్యల రకాలు రొయ్యలు ఏంది టైగర్ రొయ్యలు మామూలు రొయ్యలు అవి గుర్తుపడుతున్నాను ఇట్లాగా అసలు ఇక్కడ అంతా హడావుడిగా ఉంది మీరు ఎవరైనా చేపలు కొనుక్కోవాలనుకుంటే ముందు ఇట్లాంటివి ఉన్నాయి కదా వేలం పాటేసే ప్లేస్లు ఆ ప్లేస్లకు వచ్చి కొనుక్కోండి ఎందుకంటే ఇక్కడైతే తక్కువ రేటు పడుద్ది మీరు బయటికి వెళ్ళి కొనుక్కుంటే దీన్ని అసలు రేటు చెబుతారు మామూలుగా చెప్పరు ఇప్పుడు టైగర్ రొయ్య అంటున్నారు టైగర్ రొయ్య విడిగా కొంటే మీకు 600 700 500 ఆ మధ్యలో పడిద్దా ఇప్పుడు ఏమన్నా అడిగా నేను టైగర్ రొయ్య ఎంత పడుద్ది టైగర్ రొయ్యలో 2వ రకాన్ని 300 నుంచి 400 పెట్టుకుంటారంట ఎందుకంటే ఇప్పుడే కదా అమ్ముతుంది అదే మీరు బయటకు వెళ్తే ఎక్కువ రేటు పడవచ్చు ఇక్కడ మళ్ళీ రకరకాలు ఫ్రెష్ దొరుకుతుంది మీకు అక్కడ పట్టంగానే కూలీలు అందరూ ఏడే ఉంటారు ఏడే వచ్చి కొనుక్కోవచ్చు ఇది చాలా పెద్ద చేపలు అయ్యో కానీ అట్లా బీచ్ కాడ నుంచి తీసుకొని వస్తున్నారు చాలా పెద్ద చేప కనబడుతుందా మీకు ఇంత లాట్ ఇది ఖచ్చితంగా 30,000 40,000 50,000 దాకపోతుంది చూడండి చేప ఎంత ఉందో నాకన్నా పెద్దది చేప ఈ చేప నాకన్నా పెద్దగా ఉంది చూడండి
ఆ. చూడండి టేకు చేపలు చూడండి అంత పెద్దగా ఉన్నాయి కదా. ఇప్పుడే పట్టారన్నా? చూడండి అంత పెద్దగా ఉన్నాయి టేకు చేపలు. ఇవ్వండి వాటిలో పెట్టుకొని తీసుకున్నా. ఏం చేపలండి? అడ్డమైందా? ఇదిగోండి ఇట్లా చేపలు పట్టిన తర్వాత ఇట్లా బాక్సులు ఉంటాయి కదా, ఈ బాక్సుల్లో పెట్టి ఇట్లా పెడతారు. పెట్టిన తర్వాత వాళ్ళు అక్కడికి తీసుకొని వెళ్తారు. చూసారుగా అలా తీసుకొని వెళ్తారు. తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ వేలం పాటనర్ వస్తారు. ఇవ్వండి బీచ్, ఇది చీరాల బీచ్. చీరాల బీచ్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మిగతా బీచ్లో చేపలు పడితే చేపలు పడతారు, లేకపోతే టూరిజం కొనేది. చీరాల బీచ్లో అలా కాదు, రెండు జరుగుతాయి. చేపలు పడతారు, టూరిజం జరిగింది. ఇదిగోండి చేపలు పట్టిన తర్వాత బోటు ఒడ్డుకు వచ్చింది. ఒడ్డుకు వచ్చిన తర్వాత వీళ్ళు కుర్రోళ్ళు అందరూ ఏం చేస్తారు, వీటిలో ఉండే అవి ఉన్నాయి కదా ఆ బాక్సుల్ని ఒడ్డుకు చేరుస్తారు. ఒడ్డుకు చేరిస్తే అక్కడ ఉన్న కుర్రోళ్ళు ఏం చేస్తారు, అక్కడ ఉన్న నేల మీద పడేసి మార్కెట్లో వేసేసి వాటిని వేలంపాట చేస్తారు. వేలంపాట చేస్తే చేపల రకాన్ని బట్టి, అంటే ఇప్పుడు ఆ చేపలు ఉండే క్వాలిటీ, ఆ రకానికి ఉండే డిమాండ్ని బట్టి అక్కడ అమ్మేస్తారు. చూసారా ఇవ్వండి పట్టిన బాక్సులు ఉన్నాయి. ఇవ్వండి అవి 2 బాక్సులు. ఇప్పుడు దాకా ఒక 10-15 బాక్సులు తెచ్చిపోయారు, ఇంకా 2 ఉన్నాయి. ఈ కుర్రోళ్ళు మామూలుగా బోటుని పట్టుకోవడానికి మామూలుగా నడుస్తున్నాడు. ఇదిగోండి అలలకి ఒడ్డు వచ్చేసరికి అటు పడితే అక్కడ కొట్టుకుపోతుంది. వాళ్ళ పనికి అడ్డం ఉన్నామని కూడా అడుగుతారు. మరి మన పని మంది, వాళ్ళ పని వాళ్ళది. మామూలుగా అలా అక్కడ కనబడుతున్నారు కదా, వాళ్ళ దాంట్లో బాక్సులు ఉన్నాయి కదా, మామూలు చిన్న వాళ్ళు అయితే అవి మోసుకుంటూ వెళ్ళి అక్కడ పడేస్తారు. అదే కొద్దిగా షిప్పింగ్ పోర్ట్స్కి సంబంధించిన షాపులు కనుక ఏమైనా ఉంటే ఇట్లా ట్రాక్టర్ తెచ్చుకుంటారు. ట్రాక్టర్ తెచ్చుకొని వాళ్ళ దాంట్లో ఉన్న బాక్సులు ఉంటాయి కదా, ఆ బాక్సుల్ని దీంట్లో లోడ్ చేసుకుంటారు. ఈ లోడ్ చేసుకొని ఒకేసారి 20, 30, 40 అలాంటి బాక్సులు తీసుకుపోయి అక్కడ పెట్టేస్తారు. లేదు వీళ్ళకి సపరేట్ ఏదైనా ప్రాసెసింగ్ యూనిట్లు ఏమైనా ఉంటే, చేపల ప్రాసెసింగ్ యూనిట్లు కానీ, రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లు కానీ ఇక్కడ మామూలుగా ఉన్నాయి. అలాగే పెద్ద పెద్ద ప్రాసెసింగ్ యూనిట్లు కనుక వీళ్ళకు ఉంటే 5-6 బోట్లు వీళ్ళు గుత్తగా పాడుకున్న తర్వాత ఇట్లా ట్రాక్టర్లో తీసుకొని వాళ్ళ ప్రాసెసింగ్ యూనిట్లు ఉంటాయి కదా, హ్యాచరీస్ అని, అట్లాంటి వాటికి తీసుకెళ్ళి అక్కడ ప్రాసెస్ చేసుకుంటారు. చేపలు పట్టారు. చేపలు పట్టిన తర్వాత వాళ్ళకి లోడ్ ఎలా చేస్తున్నారు చూడండి. ముందు బోట్ ఇలా వస్తుంది. బోట్ ఇలా వచ్చిన తర్వాత ఇవన్నీ చేపలు, ఇవన్నీ చేపలు. పట్టిన తర్వాత వాటిని ట్రాక్టర్లో అలా ఎక్కిస్తున్నారు.
రాబడా